తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ఇద్దరు చంద్రుల ములాఖత్ మళ్ళీ ఉండబోతోందా? ఒకే వేదిక నుంచి చంద్రులు మరింత ప్రకాశించబోతున్నారా? మళ్ళీ ఇద్దరు కలవబోయే సందర్భం ఏమిటి? ఈసారి ఆతిథ్యం ఇచ్చేదెవరు, అతిథిగా వచ్చేదెవరు? తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ డిస్కషన్స్ కు కారణం ఏమిటి? అమరావతి శంకుస్థాపన కార్యక్రమంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని అమరావతికి ఆహ్వానిస్తారా లేదా అన్న చర్చ జరిగింది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి అమరావతికి రావాలంటూ ఆహ్వానించడం, అతిథిగా కేసీఆర్ వెళ్లి ఏపీ రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షించడం అన్ని బ్రేకింగ్ న్యూసే. కేసీఆర్ వెళ్లారు, ఏపీ ఆతిథ్యాన్ని స్వీకరించారు, వచ్చారు. అగాధం పెరుగుతోందనుకున్న సమయంలో ఇద్దరు చంద్రుల మధ్య స్నేహం వెల్లివిరిసింది. ఇప్పుడు ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈసారి ఆహ్వానించేది కేసీఆర్ అయితే అతిథిగా వచ్చేది చంద్రబాబు అని అనుకుంటున్నారు. సందర్భం ఏమిటా అంటే, త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించబోయే ఆయుధ చండీ యాగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తారన్న ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 23 నుంచి మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో చండీ యాగం నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్. ఇలాంటి యాగాలు నిర్వహించడం కేసీఆర్ కు కొత్తేమీ కాదు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ అపూర్వ శాంతి యాగం, చండీ యాగం చేసిన ఆయన మరోసారి చండీ యాగం చేయాలనుకుంటున్నారు. అలా ఇలా కాదు, ఓ రేంజ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారట. వందల సంఖ్యలో వేద పండితులు, 1000 హోమాలు, 10,000 మందితో వేద పారాయణంతో ఘనంగా చేయాలనుకుంటున్నారు. ఈ యాగానికి అతిథులను కూడా ఘనంగా ఆహ్వానించాలని అనుకుంటున్నారు కేసీఆర్. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్తో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నారు. అయితే పొరుగు రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా చండీ యాగానికి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. మరి కేసీఆర్ స్వయంగా వెళ్లి చంద్రబాబును ఆహ్వానిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఫామ్ హౌస్ లో జరిగే చండీ యాగానికి చంద్రబాబు వెళతారా అన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే నిండు పౌర్ణమి రోజున జరిగే చండీ యాగంలో ఇద్దరు చంద్రులు మరింత వెన్నెల కురిపించడం ఖాయం.